ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి బయలుదేరారు. మరికాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. సిట్ కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెండోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టులు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా చేరుకున్నారు. గన్నవరం వెళతారు. పోలీసులు ఇటీవల చాలాసార్లు ప్రయత్నించారు. అయితే ఆయనకి కోర్టు నుంచి రక్షణ ఉండటంతో ఇప్పటి వరకు ఆగారు. అయితే నిన్న హైకోర్టు నుంచి మొన్న పిటిషన్ రద్దు చేయటము, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలి అని చెప్పడంతో ఆయన ఈరోజు విచారణకు రావడం జరిగింది. దాదాపు ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆయన ఎప్పుడు ఎంతసేపు విచారిస్తారు అనే విషయాలన్నీ పూర్తి స్థాయిలో మనకి స్పష్టత లేనప్పటికీ ఖచ్చితంగా ఈరోజు రాత్రి వరకు విచారించి ఆ తరువాత అరెస్టు చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, వారెంట్ జారీ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతోటి ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇందులో ప్రధానంగా కుంభకోణానికి సంబంధించినటువంటి నగదు ఎక్కడికి వెళ్ళింది, అదేవిధంగా ఎవరెవరికి చేరింది, అంతిమ లబ్ధిదారుడికి ఎలా చేర్చారు, ఇటువంటి విషయాలన్నింటికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ప్రశ్నావళిని తయారు చేసి సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇందులో కీలకమైనటువంటి వారిని అరెస్ట్ చేసిన సందర్భంలో అడిగిన ప్రశ్నలు, వారి నుంచి వచ్చినటువంటి ఆధారాలు, వీటన్నిటినీ దగ్గర పెట్టుకున్నారు. అయితే దగ్గర పెట్టుకున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఆ ప్రశ్నలు, మిగతా ఏవైతే తెలియాల్సిన ప్రశ్నలు ఉన్నాయో వాటిని అన్నిటినీ అడిగేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇందులో ఇంకా కొన్ని కీలక సమాచారం తెలిసే అవకాశాలు ఉన్నాయి. మిథున్ రెడ్డి ఇందులో ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ఒకవైపు గత ప్రభుత్వంలో కీలక అధికారులుగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో పాటుగా ఎంపీ మిథున్ రెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి తాను కేవలం ఒక ఇందులో నెట్వర్క్ని ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా కాకుండా, ఆయన దాంట్లో కాకుండా మద్యం కంపెనీలు కొన్ని తన అధీనంలో ఉంచుకొని మరి వాటికి సంబంధించి ఆర్డర్లు కూడా పొందాడనేది, నగదు లావాదేవీలు జరిపాడనేది, ఎప్పటికప్పుడు రాజ్ కాసిరెడ్డితో పాటు సన్నిహిత సంబంధాలు ఉండి ఎప్పటికప్పుడు ఆయన లావాదేవీల గురించి, నెట్వర్క్ గురించి, ఇందులో వస్తున్నటువంటి నగదు ఏ విధంగా చేయాలి, ఎవరెవరి ద్వారా అంతిమ లబ్ధిదారుడికి పంపించాలి అనేటువంటి విషయాలన్నింటికి వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకొని దానికి అనుగుణంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సరే అవకాశం దొరికితే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు విచారణ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఛార్జ్షీటు ముందు ఉన్నటువంటి విచారణ, కీలక నిందితుడికి సంబంధించిన విచారణ కావటంతో పార్టీలో కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. చాలామంది నేతలు ఇక్కడికి వచ్చి ఉన్నారు, న్యాయవాదులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. చాలామందిని కట్టడి చేసేందుకు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది తోసుకొని లోపలికి వచ్చిన పరిస్థితి మనం ఇందాకే చూసాము. ఎయిర్పోర్టు దగ్గర మిథున్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ మాట్లాడేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ ఆయన సమాధానం ఏమీ చెప్పకుండానే వినకుండా లోనికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. రాని కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.